రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పుడు ఏవైతే ఫ్రీ బస్సెస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా త్వరలో లైవ్ ట్రాకింగ్ పెడతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అయితే దీని గురించి చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. అసలు లైవ్ ట్రాకింగ్ ఎందుకు, వీటికి మరి అంత ఉపయోగం ఉంది, ఎవరికి ఉపయోగం ఉండేది? కేవలం ఈ లైవ్ ట్రాకింగ్ ఏవైతే పెడుతున్నాయో సో ఆ కంపెనీలు డబ్బులు దోచేసుకుంటే తప్ప మిగతా వాళ్ళకి ఉపయోగం ఏందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంది, ఇప్పుడు సపోజ్ ఒక గుంటూరే తీసుకుందాం. సో గుంటూరులో బస్ స్టాండ్లో ఒక బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు లార్జ్ సెంటర్కి వచ్చింది. సో లార్జ్ సెంటర్ నుంచి అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఎవరో ఒకడో అటువైపు బృందావన్ గార్డెన్స్ నుంచో ఇంకెటి నుంచో వస్తూ ఉన్నాడు. ఇక్కడ లార్జ్ సెంటర్కి వచ్చి బస్సు ఎక్కుదామని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడికి వచ్చేలోపు మరి బస్సు వచ్చిందా లేదా కూడా తెలియని సిచ్యువేషన్, లైవ్ ట్రాకింగ్ లేకపోతే. అదే లైవ్ ట్రాకింగ్ ఉందనుకోండి, అసలు బస్సు ఒకవేళ వచ్చిందో ఇంకా రాలేదు అంటే వెయిట్ చేస్తాడు. సో ఒకవేళ బస్సు వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఏదైనా ఆటో ఉంటే అవి ఎక్కేసి వెళ్ళిపోతాడు. సో అంటే దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది. అంటే ఒక తికమక పరిస్థితి లేకుండా ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎవరికైనా సరే. సో దాని తర్వాత ఇంకా మీరు పల్లెటూరులో చూసుకుంటే మరి ఇప్పుడు బస్సు ఎంతసేపట్లో వచ్చింది అనేది కూడా, సో ప్రస్తుతం బస్సు ఎక్కడ ఉంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో దీనివల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఖచ్చితంగా ఉండేది. సో మరి దీన్ని తీసుకురావడం, సో దీనివల్ల ఉపయోగం లేదు అంటే ఎందుకంటే దారుణమైన స్టేట్మెంట్ ఇంకోటి ఉండదనే చెప్పాలి. సో ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగం ఉండేది, అంత ముందు కూడా ఉంది కదా ఇదే. సో ఆల్రెడీ పెద్ద పెద్ద వాటికి లైవ్ ట్రాకింగ్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి పల్లె వెలుగులకు కూడా లైవ్ ట్రాకింగ్ పెడుతున్నారు. సో అంటే మధ్యలో అంతకుముందు 2019 వరకు కూడా ఉన్నట్టుంది. సో మధ్యలో మరి తీసేసినట్టున్నారు నాకు తెలిసి. సో ప్రస్తుతం మరి ప్రజెంట్ చూసుకుంటే మళ్ళీ లైవ్ ట్రాకింగ్ పెట్టబోతున్నారు అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే చెప్పాలి.